మరి నేనెలా ఉన్నాను? నువ్వు మా ఇంటి మహాలక్ష్మిలా ఉన్నావు. లవ్ యూ. మా ఇంటి మహాలక్ష్మి అంటే రొటీన్గా ఉంటుందనుకున్నాను. నీకు నచ్చిందనమాట. అబ్బో. సరే కానీ ఇవాళ ఎక్కడికి వెళ్తున్నా? ఏమో. అదేంటి? మహేష్ సార్ బయటికి వెళ్దామని చెప్పారు కానీ ఎక్కడికో ఏంటో వివరాలు చెప్పలేదు. అలాగా. సరే, మేము వెళ్ళి కాఫీ తాగొస్తాం, మీరు వెళ్ళి రెడీ అయ్యిరండి. ఓకే డార్లింగ్, 2 minutesలో వచ్చేస్తాను. అంతవరకు నా మీద బెంగ పెట్టుకోకు. బాయ్ బాయ్. మురళి, చేసిన ఎక్స్ట్రాలు చాలు, నడు. బాయ్. రే, ఇక్కడేం చేస్తున్నావురా? మీతో పెట్టుకుంటే పని అవుదని ఇతన్ని లైన్లో పెడుతున్నా. ఎందుకు? మందు కోసం. పొద్దునే మందేంట్రా? కష్టపడే వాళ్ళకి పగలు రాత్రి తేడా ఉండదు సార్. ఏడ్చావులే వెతవా, నోరు మూసుకుని రా. నేను రాను సార్. ఏరా? నాకు ఇప్పుడు మందు కావాలి. రే, కాసేపు ఆగరా. ఏదోలా తిప్పలు పడి ఆ మందు తెచ్చి నీ మొహాన్ని కొడతాను. నువ్వు వెళ్ళవా, నువ్వు రా. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు, అర్థమైందా? వీడు మారడు. రే, నువ్వెప్పుడు ఖాళీగా ఉండవేరా? ఎప్పుడు చూసినా ఏదో పనిలో బిజీగా ఉంటావు. అబ్బా, ఏంటి సార్ మీ గోలా? గోలా? రే, నోరు మూసుకునిరా. అబ్బా, ఏంటి సార్ ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారు? రే 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 రే, ఏదిరా ఇంపార్టెంట్ పని? ఇక్కడికి వచ్చిన పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? ఏం చేయాలి సార్? మిత్రా మేడంని 30 లక్షలు ఇవ్వమని అడగాలి. ఊరుకోండి సార్, అడిగినంత మాత్రానా ఆవిడంత డబ్బు ఇచ్చేస్తుందా ఏంటి? ఇచ్చి తీరుతుందిరా. ఆవిడ జుట్టు మన చేతుల్లో ఉంది. కాదు, నీ చేతుల్లో ఉందిరా. అంతే అంటారా? అంతే. త్వరగా కాల్ చేయి. సార్, మీరేమనుకోకపోతే ఒక మాట. ఏంటి? ముందెళ్ళి నాకు ఒక మందు తీసుకురండి సార్. తెచ్చాక చెప్తారా నీ సంగతి? సార్, ఇవాళ ప్లాన్ ఏంటి? ఐ మీన్ ఎక్కడికి వెళ్తున్నామని? యాక్చువల్గా ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. అదేంటి సార్? ఏ జంటకు ఆ జంట విడివిడిగా వెళ్ళి తమ పర్సనల్ స్పేస్ని ఎంజాయ్ చేయాలి. ఇది ఇవాళ ప్లాన్. అందరం కలిసి వెళ్ళడం వల్ల మన ఫీలింగ్స్ని చెప్పుకోలేకపోవచ్చు, ఫ్రీగా మాట్లాడలేకపోవచ్చు. అందులోనూ మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా, మీకు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉంటాయి. అవన్నీ హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటేనే కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. అందుకే ఇలా ప్లాన్ చేశాను. మీరు సూపర్ సార్. ఎంత రిచ్ పర్సన్ అయినా మాలాంటి వాళ్ళ మనసుల గురించి, ఫీలింగ్స్ గురించి బాగా అర్థం చేసుకున్నారు. మీ అందరికీ ప్లాన్ ఓకే కదా? ఓకే సార్. మాకు డబుల్ ఓకే సార్. ఆనంది, మరి మీకు? నాకు ఓకే సార్. నాకు నచ్చలేదు సార్. ఆనంది, మురళి అన్న వాళ్ళంటే ప్రేమించుకున్నారు, మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నారు. కానీ మా పెళ్లి అలా జరగలేదు కదా. ఎలాగైతేనే మీకు జరిగింది పెళ్ళేగా. ప్రతిదానికి ఇలా సీన్ క్రియేట్ చేయకనంది. జీవితాంతం గుర్తుండిపోయే మెమరీస్ని క్రియేట్ చేసుకునేలా మహేష్ సార్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంటే అర్థం చేసుకోండి.